దట్ ఈజ్ రామానుజ ప్రాజెక్ట్ రీసెర్చ్ ట్రూప్ కి స్వాగతం. మీరందరూ మీ డెమోలు ఇవ్వడానికి రెడీనే కదా? yes sir. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ లావణ్య. రామానుజుడు గ్రేట్ రిఫార్మర్ అని వరల్డ్ టాప్ రిఫార్మర్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ నేను రికార్డ్ చేశాను సార్. ప్లీజ్ క్యారీ ఆన్. Ramanuja was a most powerful practical philosopher, Swami Vivekananda. 1000 years back, Ramanuja tried to eradicate untouchability from India. Mahatma Gandhi. Ramanuja treated all the people as equal before him. Ambedkar. Mahatma Gandhi, Ambedkar, and many foreign philosophers became the ambassadors of equality, taking Ramanujacharya as their role model. Narendra Modi. Ramanuja was the single most influential thinker of Hinduism. J.A.B. Van Buiten. అసలు మిరాకిల్ ఏంటంటే రామానుజుడు జన్మించడానికి కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ స్టేట్మెంట్స్ అన్ని ఫ్యూచర్ న్యూస్గా ప్రకటించాడు నమ్మాళ్వార్. జనరల్గా ప్రాబ్లమ్స్ నుంచి పారిపోవడం కోసమో ఈ ముక్తి మోక్షం ఎక్సెట్రా కోసమో సన్యసిస్తూ ఉంటారు. బట్ రామానుజుడు కట్టుకున్నది మాత్రం అబ్సల్యూట్లీ కొత్త కాషాయం. ఈ సన్యాసం సమస్యలన్నింటినీ సమూలంగా నిర్మూలించడం కోసం కట్టుకున్న కంకణం. ఈ త్రిదండం సమసమాజ స్థాపన కోసం పట్టుకున్న కరాళ ఖడ్గం. ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా కనిపించని ఒక రేర్ ఇన్సిడెంట్ నన్ను అట్రాక్ట్ చేసింది. యాదవ ప్రకాశులు అనే ఈ గురువుగారి వద్ద శిష్యుడై విద్యాభ్యాసం చేశాడు రామానుజుడు. ఆ తర్వాత అదే గురువుగారు ఏం చేశారో చూడండి. గురువునై మీకు అద్వైత సిద్ధాంతాన్ని బోధించాను. మీ శిష్యుడినై విశిష్టాద్వైతాన్ని అభ్యసించాలనుకుంటున్నాను. గోష్ఠీ పూర్ణులు అనే మరో గురువుగారు రామానుజాచార్యుల వారిని టెస్ట్ చేసి ఎన్నో కండిషన్స్ పెట్టి తిరుమంత్రాన్ని ఉపదేశించారు. ఆ తర్వాత స్టార్ట్ అయింది అసలు స్టోరీ. రామానుజా! ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఇదే అష్టాక్షరీ తిరుమంత్రం. ఇదే తరతరాలుగా అత్యంత గోప్యంగా దాచిన తారక మంత్రం. తిరుమంత్రాన్ని ఎవ్వరికీ చెప్పనని ప్రమాణం చేశావు. ప్రపంచం మొత్తానికి చాటి చెప్పావు. ఫలితం రౌరవ నరకం. అందరూ మోక్షానికి వెళ్ళాలి. అందుకోసం నరక బాధలెన్నైనా ఆనందంగా అనుభవిస్తాను. ఈ రామానుజుడు తిరుమంత్రోపదేశకుడు మాత్రమే కాదు, తిరుగుబాటుదారుడు కూడా. ఏమిటి తిరుగుబాటు? విష్ణువర్ధన, ప్రజల్ని కన్నబిడ్డల్లా కాపాడేవాడే రాజు. కరువు కాటకాలు విలయతాండవం చేస్తుంటే విందు వినోదాలతో విస్మరించేవాడు కాదు. అందుకు ఫలితం ఈ ప్రజా విప్లవం. వర్షాలు లేవు, పాడి పంటలు లేవు, ప్రకృతి సృష్టించిన భీభత్సం ఇది. దానికి మేమేం చెయ్యాలి? చెయ్యవలసింది వర్షాకాలంలో కురిసిన ప్రతి నీటి చుక్కని ఒడిసి పట్టుకోవడం, ఒద్దికగా వాడుకోవడం. రజియా బేగం, వాట్ ఈజ్ యువర్ ఇన్వెన్షన్? రామానుజా వాజ్ ఏ గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ విమెన్. అసలు స్త్రీలని గౌరవించడం అనే సంస్కృతిని ఆయన్ని చూసి నేర్చుకోవాలి మనం. ఢిల్లీ సుల్తాన్ కూతురైన ఈ బీబీ చెలువనారాయణుణ్ణి వరించిన శ్రీ మహాలక్ష్మి. ఇకపై ఈ తల్లి బీబీ నాచ్యార్ పేరుతో శ్రీవారి కోవెలలో కొలువు తీరుతుంది. మత సామరస్యానికి మచ్చుతునకగా మెరుస్తుంది. కలియుగ వైకుంఠమైన తిరుపతిలో ఒక థ్రిల్లింగ్ ఇన్సిడెంట్ జరిగింది సార్. యతిరాజా, మా శంఖచక్రాలను మాకు అలంకరించి మా అస్తిత్వాన్ని నిలబెట్టారు. లక్ష్మిని మళ్లీ మా హృదయంలో ప్రతిష్ఠించారు. మాకు సమాశ్రయనం చేసి మా ఆచార్యులయ్యారు. జగదాధారుడు అంటారు మమ్మల్ని, జగద్గురువు అంటారు మిమ్మల్ని. మిస్టర్ జోసెఫ్ ఫెర్నాండెస్, ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే
గీ రామానుజుల వారు గొప్ప సంతవాది. అంబేద్కర్ గారి కంటే ముంగల్ నుంచే దళితుల మీన మస్తు దాడులు జరుగుతుండే. కళ్ళు మూసుకొని ఊరుకున్నాడా గీ రామానుజులు? ఊకోలే. అరే బై, దళితులు అంటే మనుషులు కాదారా? వాళ్ళు కష్టపడకుంటే మీ చేతులు మీ నోట్లకి ఎట్లా పోతాయి రా బై అనుకుంటా ఫటాఫట్ అలా చెయ్యి పట్టుకున్నాడు. చలో అన్నాడు, నడిపించుకుంటా పోయిండు. ఆచార్య, ఏమిటి అనాచారం? అంటరాని వాళ్ళని వెంట పెట్టుకొని ఆలయ ప్రవేశం చేయడానికి సంప్రదాయం అంగీకరించదు. గిరిజన మహిళ శబరికి దహన సంస్కారాలు చేశాడు శ్రీరామచంద్రుడు. అది సంప్రదాయ చరిత్ర. దళితుడైన మారినేరి నంబిని మీ భుజాలపై ఎక్కించుకొని మా ఆలయంలోకి తీసుకురండి అని లోకసారంగమునిని ఆజ్ఞాపించాడు శ్రీరంగనాథుడు. అది సంప్రదాయ చరిత్ర. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన నమ్మాళ్వార్ మనందరికీ ఆరాధ్యుడై అర్చనలందుకుంటున్నాడు. అది సంప్రదాయ చరిత్ర. ఈనాడు ఈ దళితుల ఆలయ ప్రవేశం తరతరాల చరిత్రకు మార్గదర్శకమవుతుంది. కడుపేదరాలైన కార్పాసా మహాలక్ష్మికి తన కాషాయ వస్త్రాన్ని అనుగ్రహించాడు. కొంగు పిరాట్టికి మంత్రోపదేశం చేసి మహిళలను భక్తి ఉద్యమంలోకి మళ్లించాడు. దయ్యాలను వదిలించాడు. అనాచారాల దయ్యాలను తరిమికొట్టాడు. తన కోసం ప్రాణాలను సైతం అర్పించగల శిష్యసేనను రూపొందించాడు. బ్రహ్మసూత్ర భాష్యం, వేదార్థ సంగ్రహం, గీతా భాష్యం, వేదాంత దీపం, వేదాంత సారం, గద్యత్రయం వంటి అనేక అద్భుత రచనలు చేశాడు. గుడిలో కొలువైన దేవుడు కేవలం విగ్రహం కాదు, చైతన్య స్వరూపమని ప్రబోధించాడు. జై శ్రీమన్నారాయణ. నేను కొత్తగా ఏదీ కనిపెట్టలేదు, కల్పించి చెప్పలేదు. వేదాలలో ఉన్నదే చెప్పాను. 120 ఏళ్ల నా అనుభవాన్ని కాచి వడబోస్తే ముచ్చటగా 3 మాటలు. మానవులంతా ఒక్కటే, అంతా కలిసిమెలిసి జీవించండి, తోటి మనిషిని ప్రేమించండి. ఇదే సమాజ నిర్మాణానికి మూలం, శాంతికి ఆలవాలం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. రామానుజ మార్గంలో ఎందరో పయనించారు, పయనిస్తున్నారు, పయనిస్తారు. రామానుజార్య దివ్యాజ్ఞ వర్ధతాం అభివర్ధతాం.